ఇక విశాఖ జిల్లాలో అటవీ శాఖ గనులు విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో పలు అభివృద్ధి పనులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, కానీ సబ్స్టేషన్లలో విధులు నిలిపివేసి ప్రభుత్వంపై బురద చల్లడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ట్రిక్ ప్లే చేశారని, దీనికి బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రమాదకర పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 374 ఉన్నాయని, కాలుష్య ప్రభావిత తాడి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈస్టర్న్ డిస్కౌంట్లో ఏదైతే ఉన్నాయో 2,63,014 కనెక్షన్లు వీటన్నిటికీ కూడా 6 నెలల లోపల స్మార్ట్ మీటర్స్ బిగించడం జరుగుతుంది. ఇంకా జగనన్న కాలనీస్ మా ప్రీతం ముఖ్యమంత్రి గారు ఏదైతే బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో దాదాపు మహిళల పేరుతోనే 31 లక్షల పైన ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 31,60,000 పైన ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదేవిధంగా 16 లక్షల చిల్లర ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడైతే బాగా జరుగుతూ ఉన్నాయి అక్కడంతా కూడా మొదలుపెట్టిన దగ్గర అంతా కూడా ఇప్పుడు మనం నీళ్లు బోర్లు వేసి దాని పవర్ కనెక్షన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే పూర్తయితే ఉన్నాయో ఇప్పుడు మనకు ఈ ఈస్టర్న్ డిస్కమ్ కింద దాదాపు 4,635 జగనన్న హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి. ఆ 4,635 కాలనీలు ఏదైతే కాలనీ పూర్తిగా అవస్థ ఉందో అక్కడంతా కూడా వాళ్ళ ఇండ్లకు పవర్ కనెక్షన్ ఇచ్చేదానికి, మీటర్ ఇచ్చేదానికి అంతా కూడా ప్రభుత్వం ఖర్చుతోనే చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జగనన్న కాలనీస్ ఇది మా ముఖ్యమంత్రి గారి ట్రస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి దీని మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకొని ఈస్టర్న్ డిస్కమ్ వారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అది జలకళ కింద కూడా 1,438 అప్లికేషన్స్ దాని గురించి కూడా ఈరోజు ఈస్టర్న్ డిస్కౌంట్లో ఏదైతే ఉన్నాయో 2,63,014 కనెక్షన్లు వీటన్నిటికీ కూడా 6 నెలల లోపల స్మార్ట్ మీటర్స్ బిగించడం జరుగుతుంది. ఇంకా జగనన్న కాలనీస్ మా ప్రీతం ముఖ్యమంత్రి గారు ఏదైతే బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో దాదాపు మహిళల పేరుతోనే 31 లక్షల పైన ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 31,60,000 పైన ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదేవిధంగా 16 లక్షల చిల్లర ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడైతే బాగా జరుగుతూ